హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తేజు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర పప్పు కాకరకాయ వెల్లుల్లి కారం. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఇంట్లో చేస్తుంటాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే కాంబినేషన్ అండి ఇది. ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం కోసం నేను ఒక 10 నుంచి 12 కాకరకాయలను తీసుకున్నాను. వీటిని చెక్కు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న కాకరకాయలు అయితే ఇలా కట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద కాకరకాయలు ఉంటే కనుక కాకరకాయని హాఫ్ కట్ చేసుకుని ఇలా కట్ చేయండి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ముందుగా ఒక 3 రోజులు నేను ఎండలో పెట్టిన ఎండుమిర్చిని తీసుకున్నాను. మీకు టైం లేదని అనుకుంటే ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసినవి కూడా తీసుకుని ఇలా పౌడర్ చేయండి. ఇలా చేయడం వల్ల కారం అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. దీనిలో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేశారంటే మన వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. సాల్ట్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. ఈ కారాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కాకరకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ ఒక 2 గరిటెలు వేయండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కాకరకాయలు మగ్గాలి కదా. ఇలా కాకరకాయలు అన్నిటిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కాకరకాయలని ఇలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా మగ్గుతూ ఉంటాయి. మరొకసారి కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు గోంగూర పప్పు కోసం ఒక కుక్కర్లో 1/2 అవర్ నానబెట్టుకున్న కందిపప్పును తీసుకున్నాను. దీనికి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేయండి. దీనిలోనే బాగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర, కొద్దిగా చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఇక్కడ కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆయిల్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి పప్పు ఉడికించేటప్పుడు బయటికి పొంగకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పుని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో తాలింపు వేసి వేయించుకోండి. తాలింపు కోసం నేను వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇదిలా వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం ఉడికించుకున్న పప్పు, అవసరమైతే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మనం ఇలాగా ఉడికించుకున్నామనంటే మన గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాకరకాయలను చెక్ చేద్దాం పదండి. కాకరకాయల కలర్ బాగా చేంజ్ అయిపోయిందండి. మన కాకరకాయలు ఉడికినలో తెలుసుకోవడానికి గరిటెతో ఇలా మనం నొక్కామనంటే అలా కట్ అయిపోతుంది. ఇలా కట్ అయింది అని అంటే కనుక మనకి కాకరకాయ బాగా మగ్గి ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు దీనిలో ముందుగా మనం వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొక 1/2 వరకు యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే కనుక మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాకరకాయలన్నింటికి బాగా పట్టేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర పప్పు, కాకరకాయ వెల్లుల్లి కారం ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం కుక్ విత్ తేజు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.